నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను మహేశ్వరి. తిరుపతిలో నకిలీ మద్యం కలకలం రేపింది. శేషాద్రి నగర్ లో పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో నకిలీ మద్యం పట్టుబడింది. గంజాయి సేవిస్తూ ఉన్న వ్యక్తితో పాటు నకిలీ మద్యంను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పాడిపేటలోని ఇందిరమ్మ గృహాలలో నకిలీ మద్యం తయారు చేస్తున్న వ్యక్తులను గుర్తించి పట్టుకున్నారు పోలీసులు. తిరుపతి రూరల్ డీఎస్పీ బేతంపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో 5గురు సిఐలు, 10 మంది ఎస్ఐలు పోలీసు సిబ్బందితో కలిసి ఏకకాలంలో పలు చోట్ల సోదాలు చేశారు. దీంతో నకిలీ మద్యం గుట్టు రట్టవడంతో పాటు గంజాయి గుప్పుమంది. నకిలీ మద్యం తయారు చేస్తున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు తిరుచానూరు పోలీసులు. ఈ పరిణామంతో ఎక్సైజ్ పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది నిద్రావస్థలో ఉన్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. కాగా వెబ్సైట్ నుంచి డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేయలేకపోతున్నారంటూ మంత్రి పయ్యావులు చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. రాష్ట్రం ఆందోళనకరమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటుందన్నారు బొత్స సత్యనారాయణ. కల్పిత జీఎస్డీపీ గణాంకాలతో వేగంగా అభివృద్ధి చెందుతోందని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 2024-25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75% అని ప్రభుత్వం చెబుతోంది. కానీ అదే సమయంలో దేశ ఆర్థిక వృద్ధి 9.8% మాత్రమే అని కేంద్రం అంచనా వేసిందన్నారు. రాష్ట్ర వృద్ధిపై కేశవ్ చెప్పిన గణాంకాలన్నీ సీఎం కార్యాలయంలో తయారు చేసినవేనన్నారు బొత్స సత్యనారాయణ. జీఎస్డీపీ పెరిగితే ప్రభుత్వ ఆదాయాల్లో కూడా అదే స్థాయి వృద్ధి కనిపించాలి అని, రాష్ట్ర పన్ను ఆదాయాలు కేవలం 1.97% మాత్రమే పెరిగాయన్నారు. 11.09% జీఎస్డీపీ వృద్ధితో కేవలం 1.97% పన్ను ఆదాయ వృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు ఆయన. విజనరీ నాయకత్వం పేరుతో కల్పిత గణాంకాలు సృష్టిస్తూ ఉన్నారని, 23 రాష్ట్రాలతో పోలిస్తే పన్ను ఆదాయ వృద్ధిలో ఏపీ 22వ స్థానంలో ఉందన్నారు ఆయన. చంద్రబాబు ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని ఉల్లంఘించి పరిమితికి మించి అప్పులు చేస్తున్నారని మాజీ మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3,18,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన ఈ రకమైన కార్యక్రమాల వల్ల పరిమితికి మించి అప్పులు చేయడం ద్వారా రాష్ట్రం అధోగతి పాలు కాబోతోంది అనే విషయాన్ని కాగే చెప్పింది. ఇంతకుముందు 2014-19 మధ్య కూడా ఎఫ్ఆర్బిఎం పరిమితి మించి 16 నుంచి 17,000 కోట్లు అప్పు చేస్తే, ఇప్పుడు కూడా 2024-25 సంవత్సరంలో ప్రభుత్వ రెవెన్యూ లోటు ఎఫ్ఆర్బిఎం ప్రకారం 2.7% ఉండాలి, కానీ అది 3.75%కి చేర్చారు. చంద్రబాబు మరో పెద్ద స్కామ్ కు పాల్పడ్డారు అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. నెయ్యి సరఫరా కాంట్రాక్టు తీసుకుని స్వామివారి సొమ్ము కాజేస్తూ ఉన్నారని విమర్శించారు. అమరావతిలో జరుగుతున్న స్కామ్ మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అయితే నెయ్యి ఇష్యూ అంతకంటే పెద్ద స్కామ్ అని చెప్పారు. కేజీ నెయ్యిని మార్కెట్లో 541 రూపాయలకు విక్రయిస్తూ ఉంటే మరి టీటీడీకి 716 రూపాయలకు ఎలా విక్రయిస్తారు అని ప్రశ్నించారు సజ్జల. ఆల్ ది స్కామ్స్, మదర్ ఆఫ్ ఆల్ ది స్కామ్స్ జనరల్గా దాని గురించి అన్నప్పుడు మన పక్కనే ఉన్న దీని గురించి చెప్పుకుంటుంటాం. ఈ ఏరియాలో జరుగుతున్నదండి అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇది బహుశా స్కామ్స్లో ఇన్నోవేటివ్ స్కామ్ అనుకోవచ్చు. ఈ గవర్నమెంట్ వచ్చాక కూడా 2024 సెప్టెంబర్లో 475కు సప్లై చేసిన కేఎంఎఫ్ అక్టోబర్ 2025 వచ్చేసరికి 716 ఎట్లా పోయింది? మార్కెట్లో 500-550కి కిలో నెయ్యి, కేజీ నెయ్యి విత్ ప్యాకింగ్ దొరుకుతుంటే ఇక్కడికి 700-650 ఇప్పుడు ప్రివైలింగ్ రేట్లు. ఇంతకుముందు నేను చూపించిన ఈ రేట్లకు ఇస్తున్నప్పుడు ఎందుకు పోటీకి, కాంపిటీషన్కు పోటీలో కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు దిగట్లేదు? ఎందుకు రావట్లా? అన్ని సింగిల్ బిడ్లన్నా ఉంటున్నాయి. భగవద్గీత ముద్రణ కోసం 50 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ బీఆర్ నాయుడు చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. భగవద్గీత పుస్తకాల ముద్రణ కోసం 50 కోట్లు ఖర్చయి ఉంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేదంటే బీఆర్ నాయుడు రాజీనామాకు సిద్ధమా అని భూమన సవాల్ విసిరారు. భగవద్గీత పుస్తకాల ముద్రణ కోసం 3,71 లక్షల రూపాయలకు టెండర్ పిలిచినట్టు గుర్తు చేశారు. ఇందులో భగవద్గీత సారం లేకపోతే
దీని మీద పండితుల చేత ఏ ఒక్కరి చేతనైనా కూడా మాట్లాడించి ఇది భగవద్గీత ఆశయాలకి భగవద్గీత చెప్పిన ప్రబోధానికి విరుద్ధంగా ఉంది అని చెప్పించిన దేనికైనా సిద్ధమని సవాల్ విసురుతున్నా. దాంట్లో ఏముందని చెప్పే పనికి మాలిన వాళ్ళందరినీ ఒక మహాసభలాగా తయారు చేసి వాళ్ల చేత రోజు మాట్లాడిస్తున్నాడు. దీనికి 50 కోట్లే ఖర్చు అయ్యి ఉంటే నేను రాజకీయాల నుంచి విరమిస్తాను. టీటీడీ చైర్మన్ పదవి నుంచి తక్షణమే బిఆర్ నాయుడుని తొలగించాలి అని జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. బిఆర్ నాయుడు టీవీ అధిపతి కాబట్టి చంద్రబాబు నోరు మూసుకొని ఉన్నారు అని ఆయన దుయ్యబట్టారు. కళంకితుడైన బిఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ పదవి నుంచి పక్కన పెట్టకపోతే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు. బిఆర్ నాయుడు అనేటువంటి ఒక కళంకిత టీటీడీ చైర్మన్ పదవి తొలగించకుండా మీ ప్రభుత్వం కేవలం టీవీ5 చైర్మన్ కాబట్టి మీడియా అధిపతి కాబట్టి అతన్ని మోస్తుంది అనే ఒక ఇంప్రెషన్ ప్రజల్లోకి వచ్చేసింది. ఏదో ప్రభుత్వాన్ని మోసాడు కదా అని ఆయన్ని కంటిన్యూ చేస్తే మేమైతే ఊరుకోం కదా. మా పార్టీ దీని మీద ఒక రౌండ్ టేబుల్ పెడుతుంది, మా పార్టీ దీని మీద ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తుంది, మా పార్టీ ఖచ్చితంగా దీని మీద ఒక చర్చ పెడుతుంది, ఇది ప్రతిరోజు మీడియాలో మాట్లాడతాం. ఎట్టి పరిస్థితుల్లో వెంకటేశ్వర స్వామి అప్రతిష్ఠకు జరిగితే తిరుమల వెంకటేశ్వర స్వామి అప్రతిష్ఠ జరిగితే ఒప్పుకునే ప్రసక్తి లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే నిజమైన పురోగతి సాధించినట్టు అవుతుందని అన్నారు. మహిళలు సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుందన్నారు వైఎస్ జగన్. మహిళల సంక్షేమం, అభివృద్ధితో పాటు మహిళా సాధికారత లక్ష్యంగా తన హయాంలో పలు పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేశామని గుర్తు చేశారు. అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించామని, దాదాపు 32కు పైగా పథకాల ద్వారా మహిళలకు భరోసా కల్పించామన్నారు వైఎస్ జగన్. మానవాళిలో సగభాగం మాత్రమే కాక అభివృద్ధిలోనూ అంతకు మించిన పాత్ర పోషిస్తున్న మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే ఏ సమాజమైనా ప్రగతి సాధిస్తుందన్నారు. తెలంగాణలో 2 దశల్లో సర్ మ్యాపింగ్ జరగనుంది. హైదరాబాద్లో 30%, జిల్లాల్లో 65% పూర్తయినట్లు ర్యాండమ్ మ్యాపింగ్ ఆధారంగా ఎన్నికల సంఘం అంచనాలు వేస్తోంది. హైదరాబాద్లో దాదాపు 20 లక్షల ఓట్లు, గ్రామీణ ప్రాంతాలలో 30 లక్షల వరకు ఓట్లు తగ్గే ఛాన్స్ కనిపిస్తుంది. నకిలీ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు, 2 చోట్ల ఉన్న వారి ఓట్లు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. సీఎం రేవంత్తో యుఎస్ డెలావర్ స్టేట్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, ఫస్ట్ లేడీ ఆఫ్ డెలావర్ లారెన్ మేయర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. హెల్త్, ఎడ్యుకేషన్ రంగంలో సంస్కరణలపై సమావేశంలో సీఎంతో చర్చించారు మాట్ మేయర్. డెలావర్ స్టేట్లో అమలు చేసిన పేద, మధ్యతరగతి ప్రజలకు ఇల్లు, రుణమాఫీతో పాటు ఇతర అంశాలను సీఎంకు గవర్నర్ వివరించారు. డేటా ప్రివెన్షన్, యూనివర్సల్ హెల్త్ కేర్పై కూడా సమావేశంలో చర్చించారు. ఇక తెలంగాణ ప్రతినిధుల బృందంతో డెలావర్కు రావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు. భవిష్యత్తులో తెలంగాణ, డెలావర్ మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో లొంగిపోయారు. 124 ఆయుధాలను సరెండర్ చేశారు. మావోయిస్టు కీలక నేత గణపతి లొంగిపోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గణపతి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, ఆయన ప్రాణానికి రక్షణ కల్పిస్తాము అని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలతో మావోయిస్టులు లొంగిపోవడం ఇదే తొలిసారి అని వెల్లడించారు. లొంగిపోయిన వారిలో 125 మంది ఛత్తీస్గఢ్కు చెందిన వారు కాగా 4 తెలంగాణ, 1 ఏపీకి చెందిన వారు ఉన్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. లొంగిపోయిన వారిలో 3 స్టేట్ కమిటీ, 10 మంది డివిజనల్ కమిటీ, 40 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం ప్రభుత్వం ఎదుట సరెండర్ అయింది. లొంగిపోయిన వారిలో మావోయిస్టు కీలక నేతలు దేవ్జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి గన్మెన్లు ఉన్నారు. వారితో పాటు మావోయిస్టు పార్టీలోని కంప్యూటర్ సిగ్నల్ ఆపరేటర్లు, పీఎల్జీఏకు చెందిన బెటాలియన్ లొంగిపోయింది. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం క్లైమాక్స్కు చేరింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ
తుది విచారణ ముగించారు. సుప్రీంకోర్టు విధించిన గడువు ముగుస్తూ ఉండడంతో స్పీకర్ తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది. ఇందులో 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ వారిపై ఉన్న పిటిషన్లను కొట్టివేశారు. అయితే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసుల్లో తీర్పును రిజర్వ్ చేశారు. వీరిద్దరి భవితవ్యంపై స్పీకర్ ఏ క్షణమైన తుది తీర్పు వెలువరించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కరీంనగర్ జిల్లా కొండన్నపల్లిలో పర్యటించిన ఆయన ఎండిపోయిన పంటలను పరిశీలించారు. రైతు బంధు ఇచ్చే తెలివి రేవంత్ రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం కూలింది అని చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారని, కాళేశ్వరం వల్లే పంటలు పండుతున్నాయన్నారు హరీష్ రావు. పోలీసులు లేకుండా జనం దగ్గరకు ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్లగలరా అని ప్రశ్నించారు ఆయన. కడప రిమ్స్లో శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు దిగారు. చంద్రబాబు స్నేహితుడైన భాస్కర్ నాయుడు అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఫైర్ అయ్యారు. 50 ఏళ్ల వయోపరిమితి పేరుతో ఉద్యోగాల నుంచి తీసివేయడం దారుణమని మండిపడ్డారు. 119 మంది కార్మికులు పొట్ట కొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో గ్రామ సచివాలయ సర్వేయర్లు ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన ప్రమోషన్లు, వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోలేదు అని మండిపడ్డారు. సస్పెన్షన్ వేటు వేసిన తమ పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే చలో విజయవాడకు పిలుపునిస్తామని హెచ్చరించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో టీడీపీ గూండాలు బరితెగించారు. దాచేపల్లి మండలం రామాపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త పిడుగు వీరారెడ్డిపై టీడీపీ గూండాలు కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాల పాలైన బాధితుడు వీరారెడ్డిని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రామాపురం గ్రామాన్ని వదిలి గురజాల మండలం చిల్లగుళ్లపాడులో నివసిస్తున్నాడు బాధితుడు వీరారెడ్డి. అయితే తనపై కక్ష పెంచుకున్న టీడీపీ గుండాలు మాట్లాడుకుందాం రా అని నమ్మకంగా పిలిచి దాడి చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ నేతలు వీర రాఘవరెడ్డి, వేముల ప్రతాప్ రెడ్డి, నర్సిరెడ్డి, బుడ్డయ్య దాడి చేశారని పిడుగు వీరారెడ్డి చెప్పారు. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 72 ఏళ్ల మహిళ అనంతలక్ష్మి మృతి చెందారు. ఇప్పటికే ప్రభుత్వం 10 మంది మాత్రమే మృతి చెందినట్లు చెబుతుంది. మరో 10 మంది బాధితులు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. 3 చిన్నారులకు డయాలసిస్ కొనసాగుతోంది. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే ఎదుట విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు, ఆమె తరపు లాయర్. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై జాతీయ ఎస్సీ కమిషన్కు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో రాజంపేట ఏఎస్పీ ముందు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. పిటిషనర్గా అరవ శ్రీధర్ బాధితురాలతో పాటు ఆమె లాయర్ కూడా ఏఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు విజయసాయి స్కూల్లో దారుణం జరిగింది. విద్యార్థులకు టీచర్ చెప్పుల దండ వేయించాడు. షూ వేసుకు రాలేదు అన్న కారణంతో టీచర్ ఈ అరాచకానికి ఒడిగట్టాడు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఉయ్యూరు ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. విజయవాడలో కార్డన్ సెర్చ్ చేస్తూ ఉండగా పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించిన దుండగుడిని అరెస్ట్ చేశారు. బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో పోలీసులు తనిఖీలు చేపట్టిన సమయంలో నిందితుడు రివాల్వర్తో పోలీసులపై కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. నిందితుడు వరంగల్కు చెందిన మురళిగా గుర్తించామని ఈస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. నిందితుడి నుంచి 9mm పిస్టల్, 5 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. 24 గంటల వ్యవధిలో 5 చిన్నారులు అదృశ్యమయ్యారు. అదృశ్యమైన వాళ్ళంతా 10 ఏళ్లలోపు పిల్లలే ఉన్నారు. నిన్న సింహాద్రి విజయ్ మిస్సింగ్ కాగా ఈరోజు సీపల్ అయాత్ మరియు అదృశ్యమయ్యారు. చిన్నారుల మిస్సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్లో నివాసం ఉంటున్న గజ్వేల్ తహసీల్దార్ శ్రవణ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. భారీగా నగదు, బంగారం సీజ్ చేశారు. లక్ష్మీనగర్లో ఉన్న శ్రవణ్ తండ్రి, సోదరి ఇళ్లలోనూ సోదాలు చేసింది ఏసీబీ. అధికారులు సోదాకు వస్తున్నారనే సమాచారం అందుకున్న శ్రవణ్ హిందూపూర్ కాలనీలోని ఇంటి నుంచి ఒక బ్యాగ్ను కిందకు విసిరేసినట్టు తెలుస్తోంది. బ్యాగ్లో భారీగా నగదు ఉన్నట్టు సమాచారం.
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ చిన్న అనంతగిరి శివాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయం ముందున్న స్థలం తమది అంటూ సిక్కు వర్గం బ్లూ షీట్ వేసింది. దేవాలయ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మరో వర్గం ఆందోళన చేపట్టింది. అయితే ఈ వివాదంపై దేవాదాయ శాఖ, రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించడం లేదు అని స్థానికులు మండిపడుతున్నారు. సికింద్రాబాద్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా గుట్టురట్టయింది. లాలాగూడలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్, లాలాగూడ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. లాలాపేటలోని జనప్రియ అపార్ట్మెంట్స్ దగ్గరున్న ఓ గోడౌన్లో నకిలీ దందా జరుగుతోందన్న సమాచారంతో మెరుపు దాడులు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ దందా చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ అల్లం పేస్ట్ తయారీకి వాడుతున్న పదార్థాలను, అలాగే 1915 కేజీల పేస్టును స్వాధీనం చేసుకున్నారు. నకిలీ దందా నిందితులపై లాలాగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు అధికారులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కారు భీభత్సం సృష్టించింది. దొడగట్ట రోడ్డు సమీపంలో 10వ తరగతి చదువుతున్న బాలుడు అతి వేగంతో కారు నడుపుతూ ఓ ఇంటి కాంపౌండ్ వాల్ను ఢీకొట్టాడు. కారు నుజ్జునుజ్జైంది. కాంపౌండ్ వాల్, 3 బైక్లు ధ్వంసమయ్యాయి. స్థానికుల సమాచారంతో బాలుడికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్చి మొదటి వారంలోనే తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చిన్న పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి అని సూచించింది. ఈ ఏడాది అధిక వర్షపాతం, ఎక్కువ చలి తీవ్రత వల్లే ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. విశాఖ పోర్టుపై ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధ ప్రభావం చూపుతోంది. హర్మూజ్ జలసంధి మూసివేతతో పోర్టు నుంచి వెళ్లిన నౌకలు వెనక్కి వస్తున్నాయి. దీంతో కంటైనర్లను ఎక్కడ భద్రపరచాలనే దాని మీద అధికారులు తర్జన పడుతున్నారు. విశాఖ పోర్టు నుంచి ప్రధానంగా పప్పు ధాన్యాలు, బియ్యం, మాంసం ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్పత్తులపై యుద్ధం ప్రభావం చూపుతోంది. డాలర్ల పంటగా రైతుల ఇంట సిరులు కురిపించే ఆక్వా సాగు సంక్షోభంలో కూరుకుపోయింది. పశ్చిమ ఆసియాలో వార్ ఎఫెక్ట్తో ఏపీ నుంచి ఎగుమతులు నిలిచిపోయి తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఆక్వా రైతులు. పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు వెళ్లవలసిన నౌకలు నిలిచిపోయాయి. ఒకవైపు సరుకు ఎగుమతి నిలిచిపోవడం, మరోవైపు కోల్డ్ స్టోరేజీలు నిండిపోవడంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు రైతులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి అని రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. పశ్చిమాసియా యుద్ధం సామాన్య ప్రజలను దెబ్బతీసింది. వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్పై 60 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై ఏకంగా 115 రూపాయలు పెరిగింది. ఏప్రిల్ 2025 తర్వాత దేశీయ ఎల్పీజీ ధరల పెంపు ఇదే మొదటిసారి. అయితే ఉజ్వల పథకం ద్వారా అందించే సిలిండర్ ధరలు యథాతథంగా కొనసాగనున్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం ఎల్పీజీ ధర 965 రూపాయలకు చేరగా కమర్షియల్ సిలిండర్ ధర 2076కు చేరింది. ఇప్పటికే దేశీయంగా వంట గ్యాస్ కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత లేకుండా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు శుద్ధి కంపెనీలకు ఆదేశించింది. ఉత్పత్తి చేసిన ఎల్పీజీని ప్రభుత్వ రంగ సంస్థలకు అందజేయాలని ఆదేశించింది కేంద్రం. శ్రీలంక జలాలలో ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి చేసిన ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. దురదృష్టవశాత్తు ఆ వార్షిప్ యుద్ధ ప్రభావంలో చిక్కుకుంది అన్నారు. ఢిల్లీలో జరిగిన రైజానా డైలాగ్ 2026 అంతర్జాతీయ సదస్సులో జైశంకర్ మాట్లాడారు. మానవతా కోణంతో ఇరాన్కు చెందిన ఓ యుద్ధ నౌకకు భారత్ ఆశ్రయం ఇచ్చిందని తెలిపారు. కొచ్చి పోర్టులో డాక్ చేసుకునే అవకాశం ఇచ్చామని వెల్లడించారు. ఇరాన్తో అమెరికా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు రా మాజీ చీఫ్ విక్రమ్ సూద్. ఇరానీయులు యుద్ధం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉంటారన్నారు. కానీ అమెరికన్లు అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడానికి రెడీగా ఉండరని చెప్పారు. అమెరికా చిన్నపాటి దాడులతో వార్ను ముగించాలని భావించిందని, ఇరాన్ మాత్రం భిన్నమైన వ్యూహంతో ముందుకు సాగుతుందన్నారు. ఇరాన్ నేరుగా అమెరికాపై కాకుండా దాని మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుందన్నారు. దీనివల్ల ఆ దేశాల్లో అమెరికాపై అసంతృప్తి కూడా పెరుగుతుందన్నారు. ఈ యుద్ధం ఊహించిన దానికంటే ఎక్కువ కాలం కొనసాగవచ్చని అంచనా వేశారు విక్రమ్ సూద్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరుద్యోగ యువతకు తీపి కబురు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు నెలకు 1500 రూపాయలు ఇస్తాము అని ప్రకటించారు. ఇవాల్టి నుంచే ఈ పథకం వర్తిస్తుంది అన్నారు. యువ సాథి పేరుతో ప్రవేశపెట్టిన ఈ కొత్త పథకం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అని 21 నుంచి 40 ఏళ్ల వారు ఈ పథకానికి అర్హులుగా మమతా బెనర్జీ తెలిపారు. కేవలం స్కాలర్షిప్లు తప్ప ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందని వారు మాత్రమే దీనికి అర్హులు అన్నారు మమతా.
తమిళనాడు ఎన్నికల దృష్ట్యా టీవీకే చీఫ్ విజయ్ కీలక హామీలిచ్చారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తామని ప్రకటించారు. పాఠశాల విద్యార్థులకు ఏటా 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. పేద వర్గాలకు ఏటా ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు, ఆడబిడ్డల పెళ్లికి 8 గ్రాముల బంగారం, పట్టుచీర ఇస్తామన్నారు విజయ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న టీవీకే అధినేత దళపతి విజయ్ కు ఫ్యామిలీ సమస్యలు తలనొప్పిగా మారాయి. ఆయన భార్య సంగీత సోమలింగం చెంగల్పట్టు కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. విడాకుల కేసు ముగిసే వరకు విజయ్ ఇంట్లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలి అని కోరారు. జోసెఫ్ విజయ్ నుంచి విడాకులు కోరుతూ సంగీత దాఖలు చేసిన పిటిషన్ ఇప్పటికే చెంగల్పట్టు కోర్టులో పెండింగ్ లో ఉంది. భర్తకు ఓ నటితో ఉన్న అఫైర్ కారణంగా తను డివోర్స్ కోరుకున్నట్లు ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. పశ్చిమాసియా యుద్ధం మరింత విస్తరిస్తోంది. ఇరాన్పై దాడులు 8వ రోజుకు చేరగా అటు టెహ్రాన్ ఇటు లెబనాన్పై భారీ ఎత్తున క్షిపణులతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. దక్షిణ బీరూట్లోని నగర శివారు ప్రాంతాల్లోని నివాస సముదాయాలపై పడ్డాయి ఇజ్రాయెల్ మిసైల్స్. ఈ దాడుల్లో 200 మంది చనిపోయినట్టు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. హెజ్బుల్లా రెబల్స్ లక్ష్యంగా లెబనాన్పై దాడులు చేస్తుంది ఇజ్రాయెల్. సదరన్ లెబనాన్లో గ్రౌండ్ ఆపరేషన్స్ కూడా చేస్తుంది. అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధం 8వ రోజుకు చేరిన వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. గల్ఫ్ దేశాలపై ఇక దాడులు చేయబోము అని ప్రకటించింది. తమ దేశంపై దాడికి వారి భూభాగాన్ని ఉపయోగిస్తే తప్ప ఏ దేశంపైనా తాము చేయబోము అని స్పష్టం చేసింది. ఇటీవల తాము దాడులు చేసిన దేశాలకు క్షమాపణలు కూడా చెప్పారు. వాటిపై దండయాత్ర చేయడం తమ ఉద్దేశం కాదు అన్నారు. అయితే పొరుగు దేశాలు తమపై ప్రత్యక్ష దాడికి దిగితే మాత్రం స్పందించే హక్కు తమకు ఉంది అన్నారు. గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెబుతూ ఇరాన్ అధ్యక్షుడు చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇరాన్ లూజర్ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్ అంటూ ఎద్దేవా చేశారు. అమెరికా ఇజ్రాయిల్ నిరంతర దాడులతో టెహ్రాన్ తోకముడిచిందన్న ట్రంప్ ఆ దేశం ఇక పొరుగు దేశాలను బెదిరించలేదని వ్యాఖ్యానించారు. మధ్యప్రాచ్యాన్ని ఇరాన్ ఇక బెదిరించలేదన్నారు. పశ్చిమ ఆసియాలో శాంతి స్థాపనకు పిలుపునిచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. వెంటనే దాడులు ఆపాలి అని సూచించారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడారు పుతిన్. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి అని, దాడులు ముగించాలి అని హితవు పలికారు. ఇజ్రాయెల్తో యుద్ధంతో ఇరాన్కు రష్యా నిఘా సహకారం అందిస్తోంది అన్న వార్తల మధ్య పుతిన్ ఫోన్ కాల్ చర్చనీయాంశంగా మారింది. యుద్ధంతో అట్టుడుగుతున్న ఇరాన్ను మరోసారి భూకంపం వణికించింది. బందర్ అబ్బాస్ ప్రాంతంలో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రెక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.1గా నమోదైంది. భూమికి కేవలం 10 అడుగుల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. యుద్ధం మొదలయ్యాక ఇరాన్లో భూమి కంపించడం ఇది రెండోసారి. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడుల నేపథ్యంలో వరుస భూ ప్రకంపనలు రావడం ఆందోళన రేకెత్తిస్తోంది. యుద్ధం నేపథ్యంలో పశ్చిమ ఆసియా దేశాలలో చిక్కుకున్న భారతీయుల రక్షణకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఖతార్లోని ఇండియన్ ఎంబసీ కీలక అడ్వైజరీ జారీ చేసింది. హయ్యా A1 టూరిస్టు వీసాదారులు, తాత్కాలిక వీసా కలిగిన భారత పౌరులు వెంటనే తాము షేర్ చేసిన లింకులో వివరాలు నింపాలి అని సూచించింది. ఏ దేశంలో ఎంతమంది భారతీయులు చిక్కుకుపోయారో తెలుసుకోవడానికి, వారికి సహాయం అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నేపాల్ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది. జన్జీ అభిమాన నాయకుడు, మాజీ కాఠ్మాండు మాజీ మేయర్ బాలేంద్ర షాకు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 50 సీట్లలో గెలుపొందింది. మరో 70 స్థానాల్లో ముందంజలో ఉంది. నేపాలీ కమ్యూనిస్టు పార్టీ 1 సీటు గెలుపొందింది. మరో 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఏ విధంగా చూసుకున్నా ఆర్ఎస్పీ గెలుపు ఖాయమని స్పష్టమవుతుంది. 275 మంది సభ్యులు ఉండే ప్రతినిధి సభకు ఈ నెల 5న ఓటింగ్ జరిగింది. 165 స్థానాలకు నేరుగా, మరో 110 సీట్లకు నైపాక్షిక విధానంలో ఓటింగ్ జరిగింది. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. మార్కెట్లో కొనుగోళ్లు పెరగడంతో ధరలు పైకి ఎగబాకాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,500 రూపాయలు పెరిగి 1,60,640 రూపాయలకు చేరగా 22 క్యారెట్ల పసిడి 1,50,000 రూపాయలుగా ఉంది. అదే సమయంలో కిలో వెండి ధర 2,90,000 రూపాయలకు చేరింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. T20 ప్రపంచ కప్ సమరం చివరి అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్ వేదికగా రేపు భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. టీమిండియా బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సంజు శాంసన్ అద్భుత ఫామ్లో ఉండటం జట్టుకు భారీ బలం.
సంజు మరోసారి చెలరేగితే కివీస్కు చుక్కలే. అటు న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పిన్ అలెన్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఇటీవల సెమీస్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థి బౌలర్లను ఓచుకోత కోశాడు. బ్యాటింగ్లో సమిష్టిగా రాణిస్తే బౌలింగ్లో బుమ్రాకు మిగతా బౌలర్లు మద్దతు ఇవ్వగలిగితే మరోసారి ప్రపంచ కప్ ట్రోఫీని భారత్ గెలుచుకునే అవకాశాలు బలంగానే కనిపిస్తున్నాయి. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్. నెక్స్ట్ మ్యాగజైన్ స్టోరీ ప్రసారమవుతుంది. స్టే విత్ us.